దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితాల్లో దేవుడు తన మహిమ కలిగిన సహాయమును సమృద్ధిగా మీ కుటుంబాల్లో దయచేయునుగాక. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. రెండోదిగా చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మూడో అనుభవం, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సేవకుని హృదయములో దేవుడు కొన్ని ఆలోచనలు పెట్టి ఆ ఆలోచనలో సంఘముతో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలన్న దైవ సేవకుని హృదయంలో దేవుడు తన ఆలోచనలను, తన ప్రత్యక్షతలను సేవకును హృదయములో పెట్టి దేవుడు సిద్ధపరిచిన వాటి నిమిత్తం దేవుడు సిద్ధపరిచినవి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు సిద్ధపరిచినవి చాలా మహిమకరంగా ఉంటాయి. దేవుడు సిద్ధపరిచినవి అవి ఎంతో మానవుని యొక్క జీవితంలో ఎంతో ఘనంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనసాక్షి కాలంలో నోవాహు నివసించుచున్న కాలంలో దేవుడు ఒక మహిమ కలిగిన రక్షణ ఓడను సిద్ధపరిచాడు. ఎవరి కొరకు సిద్ధపరిచాడంటే కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, దేశ భేదము ఏమీ లేదు. ఈ భూమి మీద నివసించుచున్న ప్రతి మానవుని కొరకు మానవునిగా పుట్టిన వాని కొరకు, మానవునిగా జన్మించిన వాని కొరకు ఒక రక్షణ ఓడను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు రక్షణ ఓడను సిద్ధపరిచాడంటే ఏ మానవుడైనా సరే, ఏ నరమాత్రుడైనా సరే నీటిలో మునిగి చనిపోవకుండా
వాని యొక్క ఆత్మ పాతాళపు చెరలోనికి వెళ్ళకుండా దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఓడలో ప్రతి మానవుడు ఉండాలని, ప్రతి కుటుంబం ఉండాలని, ప్రతి వ్యక్తి ఉండాలని రక్షణ ఓడను దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆ రక్షణ ఓడను గూర్చి చాలామంది విన్నారు కానీ గ్రహించలేకపోయారు, చూచారు కానీ దానిని గూర్చి అర్థం చేసుకోలేకపోయారు. చాలామంది హృదయమునకు అగోచరంగా ఉంది. వాడను ఎవ్వరూ నమ్మలేదు. వర్షం వస్తుందన్న సంగతిని ఎవ్వరూ నమ్మలేదు. ప్రమాదము నుండి, అపాయము నుండి, మరణము నుండి, శాపము నుండి, పాతాళపు చెర నుండి రక్షణ వాడ తప్పిస్తుందన్న సంగతి ఎవ్వరు కూడా ఎరగలేకపోయారు. కానీ ఒక కుటుంబం ఉంది, దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును వారు ముందుగానే ఎరగగలిగి ఉన్నారు, గ్రహించగలిగి ఉన్నారు. దాని ద్వారా పరసంబంధమైన ఆశీర్వాదములను పొందుకొని ఉన్నారు. ఆ రక్షణ వాడ ద్వారా ఒక మాదిరిగా నిలిచారు వాళ్ళు. ఆ రక్షణ వాడ ద్వారా ఈ ప్రపంచమునకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఆ రక్షణ వాడ ద్వారా మరణమును సిగ్గుపరిచిన వారుగా, మరణమును ఓడించిన వారుగా, మరణం మీద జయం పొందిన వారుగా, మరణము కావచ్చు, ఈ లోకము కావచ్చు, ఈ ప్రకృతి కావచ్చు, ఇదిగో పాతాళపు చెరలు కావచ్చు, వారిని ముట్టకుండా, వారిని అంటకుండా, వారి తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ప్రమాదం జరగకుండా రక్షణ వాడలో వారు భద్రపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని ప్రియులరా, దేవుడు సిద్ధపరిచినవి ముందుగానే తెలియపరిచేవాడై ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ఎన్నో ఆత్మ సంబంధమైన వాటిని, పరలోక సంబంధమైన వాటిని, మన జీవితంలో ఎన్నడూ కూడా ఊహించలేని వాటిని దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. అవి నీకు తెలియపరచడానికి, అవి నీకు ప్రకటించడానికి, అట్టి అనుభవాలు ముందుగానే నువ్వు గ్రహించి సిద్ధపడాలన్న ఆలోచన చేత దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు సిద్ధపరిచినవి ఎలా తెలియపరుస్తున్నాడో చూడండి. ఒక వ్యక్తిని పిలిచాడు దేవుని యందు ప్రియులారా. ఆ వ్యక్తితో అంటున్నాడు దేవుడు, ఈ దేశమును పాలు తేనెలు ప్రవహించు ఈ కనాను దేశమును నీ సంతానమునికిస్తాను. ఆదికాండము 12వ అధ్యాయం 5 నుంచి 7 వాక్యాలు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరు కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానును దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానును దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి ఆ కనానులో సంచారం చేసెను. మోరే దగ్గరనున్న సింధూర వృక్షము యొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి.
నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మానవునికి దేవునికి మధ్య జరుగుతున్న ఒక అత్యున్నతమైన సందర్భము దేవుని యందు ప్రియులారా. అబ్రహాము అన్న మనుషునితో అంటున్నాడు, ఇదిగో ఈ దేశమును నువ్వు చూడు. చూస్తున్నాడు దేశాన్ని. ఈ దేశమును నీ గర్భములో నుండి ఇస్సాకు రాబోతున్నాడు. ఇస్సాకులో నుండి యాకోబు రాబోతున్నాడు. యాకోబులో నుండి 12 గోత్రకర్తలు, రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 గోత్రకర్తలు వస్తున్నారు. వారు ఇశ్రాయేలీల ప్రజలై ఉన్నారు. వారికి ఈ దేశమును నేను ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా పిల్లలు లేరు, ఇంకా జనాంగము లేరు. అబ్రహాము భార్య మాత్రమే ఉన్నారు, సంతానం లేరు, పిల్లలు పుట్టలేదు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, పిల్లలు పుట్టక మునిపే దేవుడు ఆ పిల్లల కొరకు ఏమైతే సిద్ధపరిచాడో పాలు తేనెలు ప్రవహించు దేశమును సిద్ధపరిచి అంటున్నాడు, ఈ దేశమును నీ సంతానమునికిచ్చేస్తాను, ఈ దేశమును నీ సంతానమునికిచ్చేస్తాను. అయ్యా నువ్వేమో సంతానమునకు నా సంతానమునికిస్తానంటున్నావు. 31 మంది రాజులు అడ్డుపడుతున్నారు. ఇదిగో ఆ దేశములో 7 జాతుల ప్రజలు ఉన్నారు. కనానీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు. 7 జాతుల ప్రజలు ఉన్నారు. ఎంతమంది ప్రజలున్నా, ఎంతమంది శత్రువులు అడ్డుపడుతున్నా వారందరినీ సిగ్గుపరిచి, వారందరినీ ఓడించి ఆ దేశమును ఇదిగో ముందుగానే మీ కొరకు నేను సిద్ధపరిచాను, నీ సంతానం కొరకు సిద్ధపరిచాను, ఇశ్రాయేలీయుల కొరకు సిద్ధపరిచాను. నేను నడిపిస్తాను, నేను తోడుకొని పోతాను, నేను దానిని నీ బిడ్డలకు స్వాస్థ్యముగా ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో శక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా, లోకములో ఉండకుండా, అపరాధములో ఉండకుండా, పాపములో ఉండకుండా నీ కుటుంబమును ప్రత్యేకపరిచి యేసు రక్తము చేత నీ కుటుంబమును కడిగి, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ కుటుంబాన్ని నింపి, ప్రత్యేక జీవితంలోనికి దేవుని యొక్క వాక్యము చేత నిన్ను నడిపించి, దైవిక స్వస్థతలో నీ కుటుంబము నిలిపి, సంపూర్ణ పరిశుద్ధతలో నిన్ను నిలిపి, పైనున్న కనానుకు మిమ్మల్ని చేర్చే బాధ్యత, పైనున్న కనానుకు మిమ్మల్ని తోడుకునే బాధ్యత, పైనున్న కణాలలో చేర్చే బాధ్యత ఆత్మదేవుడు తీసుకుని ఉన్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా పర్లేదు, ఎంతమంది విరోధులు వచ్చినా పర్లేదు, ఎన్ని సాతాను సమూహాలు వచ్చినా పర్లేదు, ఎన్ని జాతుల ప్రజలు నిన్ను అడ్డుకున్నా పర్వాలేదు, అన్నిటి మీద జయమిచ్చే దేవుడు నీకున్నాడు. నీ కుటుంబంలో ఎందులో నువ్వు అపజయం పాలైపోతున్నావో, నీ కుటుంబంలో ఏ విషయంలో నువ్వు అపజయం పాలైపోతున్నావో, భక్తి జీవితంలో ఏ విషయంలో నువ్వు అపజయం పాలైపోతున్నావో, ఈ దినము నుండి యేసు నామములో నువ్వు జయము చూడబోతున్నావు, నువ్వు జయము చూడబోతున్నావు. ఇదిగో ఇప్పుడు వరకు బాధపరిచిన ఐగుప్తు, ఇప్పుడు వరకు కష్టపెట్టిన ఐగుప్తు, ఇప్పుడు వరకు వెట్టి చాకిరికి తమ జీవితములు బానిసలుగా అప్పగించుకున్న ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు దిగివచ్చాడు. ఎందుకు దిగివచ్చాడంటే, వారు కొరకు పాలు తేనెలు ప్రవహించు దేశమును దేవుడు సిద్ధపరిచాడు. ఆ దేశమునకు నడిపించడానికి, వారికి వాగ్దానం చేసిన దేశానికి నడిపించడానికి, వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు యేసయ్య
లేక పరిశుద్ధాత్మ దేవుడు, లేక పరమందున్న మహిమ కలిగిన తండ్రి, లేక త్రియేక దేవుడు వారిని తోడుకొని పోవడానికి ఇష్టపడ్డాడు. వారిని తోడుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందుగానే మనకు తెలియపరిచేవాడై ఉన్నాడు. ప్రమాదముల నుండి తప్పించబడాలంటే ముందుగానే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందుగానే దేవుడు మాట్లాడతాడు. సియోనును చేరుకునే సంగతులు ముందుగానే మాట్లాడతాడు. నూతన యెరూషలేమును చేరుకునే సంగతులు ముందుగానే మన దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు, హృదయమునకు గోచరం కావటం లేదు. అయితే దేవుని ఆత్మ ద్వారా మనకు వాటిని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సిద్ధపరిచినవి మనం ముందుగా ఎరగాలంటే 2 అనుభవాలు మనలో ఉండాలి. ఈ 2 అనుభవాలు ఉంటే మనము వాటిని ఎరగగలం. ఈ 2 అనుభవాలు ఎవరైతే సంపాదించుకుంటారో, ఈ 2 అనుభవాల కొరకు ఎవరైతే పోరాడతారో, పోరాటాలు నేర్చుకోవాలి. మనం పోరాటాలు నేర్చుకోవాలి. శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది. శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది. ఆత్మ ఒకటి చెప్తే శరీరం ఒకటి చేస్తానంటది. ఆత్మ ఒకటి చెప్తే శరీరం ఒకటి చేస్తానంటది. ఈ ఆత్మకు శరీరానికి పడదు. ఎప్పుడైతే మనం పోరాటం చేయాలి, ఉపవాసాల ద్వారా ప్రభువా, ఆత్మ శరీరానికి జరుగుతున్న పోరాటంలో ఆత్మ ద్వారా నేను శరీరమును జయించే వ్యక్తిగా మార్చబడాలి. ఆత్మ ద్వారా శరీరమును జయించే అనుభవం. ఆత్మకు శరీరానికి జరుగుతున్న పోరాటంలో ప్రతి కల్మషము నుండి ఒక సంపూర్ణమైన విడుదలను మనం పొందుకోవాలి. నిష్కలంకులుగా మనం మార్చబడాలి. ఉపవాసాల ద్వారా చాలామంది పోరాటాలు చేస్తున్నారు. ఉపవాసాల ద్వారా చాలామంది దైవ కార్యాలు పొందుకుంటున్నారు. ఉపవాసం ద్వారా చాలామంది మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన అనుభవాలలో వారి జీవితాలను కట్టుకోగలుగుతూ ఉన్నారు. పోరాటం చేయాలి. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన ద్వారా ఒక పెద్ద పోరాటం చేసింది. ప్రార్థన ద్వారా పెద్ద పోరాటం. నీ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా మార్చబడాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మార్చబడాలనుకుంటున్నావా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలనుకుంటున్నావా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నాటబడి ఫలించాలనుకుంటున్నావా? ప్రార్థనలో పోరాడి చూడు. ప్రార్థనలో దేవునితో పోరాడు. అయ్యా, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నాటి స్థిరపరిచి ఫలించుడు కొమ్మగా చెయ్యి ప్రభు అని
ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థనలో పోరాడడం మొదలు పెడితే, నువ్వు ప్రార్థనలో పోరాడడం మొదలు పెడితే నీ భర్త జీవితంలో మార్పును కనులారా నువ్వు చూడగలవు. నువ్వు ప్రార్థనలో పోరాడితే నీ బిడ్డ జీవితంలో మార్పును నువ్వు కనులారా చూడగలవు. నీ బిడ్డ మారగలడో, నీ బిడ్డ శుద్ధుడు అవ్వగలడో, నీ బిడ్డ పరిశుద్ధుడు అవ్వగలడు, నీ బిడ్డ దేవుని హత్తుకోగలడు, నీ బిడ్డ ఒక ఉన్నతమైన జీవితం చేయగలడు. నీ బిడ్డను చూసి అందరూ అసహ్యించుకొని చుండగా, అందరూ హేళన చేయుచుండగా, అందరూ అవమానపరచుచుండగా, అందరూ నిన్ను దుఃఖపరచుచుండగా ఆ దుఃఖమును సమాప్తి చేసే దేవుడు, ఆ వేదనను సమాప్తి చేసే దేవుడు, ఆ బాధను సమాప్తి చేసే దేవుడు, ఆ భయంకరమైన హృదయ కోతకు నిన్ను దూరపరిచి నీ బిడ్డను ఘనపరచడానికి, పరిశుద్ధునిగా చేయడానికి, నీతిమంతునిగా చేయడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన సిద్ధమే, దేవుడు సిద్ధమే. నీ కుటుంబాన్ని మార్చడానికి సిద్ధమే, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నాటడానికి సిద్ధమే. పోరాటం చేసే అనుభవాన్ని సంపాదించుకోవాలి, పోరాటం చేయాలి, పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే నువ్వు సంపాదించుకోగలుగుతావు. దేవుడు సిద్ధపరిచినవి, దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడటం లేదంట, చెవికి వినబడటం లేదంట, హృదయానికి గోచరం కావట్లేదంట. కానీ కొంతమందికి మాత్రం దేవుడు సిద్ధపరిచినవి వారికి మాత్రమే తెలుస్తున్నాయంట. వారెవరంటే 2 అనుభవాలు కలిగిన వారు. ఒకటి దేవుణ్ణి ప్రేమించిన వారు, రెండవదిగా అభిషేకించబడిన వారు. మరలా చదవండి ఆ మాటలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి, అదిగోండి నెంబర్ 1, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో. ఇప్పుడు ఎవరికి సిద్ధపరిచాడు దేవుడు? తన్ను దేవుని ఎవరైతే, నువ్వైనా నేనైనా, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి దేవుడు సిద్ధపరిచాడు. అవి ఎవరి కంటికి కనబడటం లేదంట, ఎవరి చెవికి వినబడటం లేదంట, ఎవరు హృదయానికి గోచరం కావట్లేదంట. అయితే దేవుడు వీటిని ఆత్మ వలన మనకు బయలుపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 అనుభవాల కొరకు మనం పోరాడడం మొదలు పెట్టాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం మార్చబడి నిమిత్తమై మనము పోరాటం చేయాలి. 2, అభిషేకం చేత నింపబడడం కొరకు, అభిషేకం పొందుకోవడం కొరకు, అభిషేకం చేత నడిపించబడి నిమిత్తం పోరాటం చేయాలి. ఈరోజు పోరాటాలు మనుషులు ఎందుకు చేస్తున్నారో తెలుసండి? పూట కూటి కోసం పోరాటాలు చేస్తున్నారు. పనిలో ఎంత ప్రయాసపడుతున్నారో ఒకటి, వ్యాపారాల్లో ఎంత ప్రయాసపడుతున్నారో 2, 3 ఉద్యోగాల్లో ఎంత ప్రయాసపడుతున్నారో, 4 డబ్బు సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారో. కానీ దేవుడు సిద్ధపరిచే వాటిని సంపాదించుకోవడానికి ప్రజలు ప్రయాసపడలేకపోతున్నారు. నోవహు కాలంలో రక్షణ ఓడలో ప్రవేశించడానికి ఎవ్వరూ ప్రయాసపడలేదు, సర్వమానవాళ్ళు. నోవహు కుటుంబం, ఒక్క కుటుంబం, ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ, ఓన్లీ 1 ఫ్యామిలీ,
నోవాహు ఫ్యామిలీ మాత్రమే నోవాహు వాడలో ప్రవేశించడానికి వారి జీవితాల్లో వారు పోరాడిన వారుగా, శ్రమపడిన వారుగా, దేవునికి అప్పగించుకున్న వారుగా, దేవుని ద్వారా వాడలోనికి ప్రవేశించిన వారుగా వారు పోరాటం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి అసలు మానవులమైన మనం దేన్ని ప్రేమిస్తున్నాం? మానవులమైన మనం దేన్ని ప్రేమిస్తున్నాం? కొందరైతే త్రాగుడును ప్రేమిస్తున్నారు. త్రాగుడును ప్రేమిస్తున్నారు. ఒరే నాన్న, నువ్వు త్రాగకరా, నీ కుటుంబం పాడైపోతుంది. నాకు త్రాగుడు అంటేనే ఇష్టం. త్రాగుడును బాగా అమితంగా ప్రేమిస్తున్నారు. ఒరే, నీ కుటుంబం పాడైపోతుంది, నీ కుటుంబంలో నువ్వు చునకనైపోతావు, నీ భార్య నిన్ను విడిచిపెట్టిపోతుంది, నీ భార్య నీకు దూరం అయిపోతుంది, నీ భార్య నిన్ను పట్టించుకోదు, నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నా భార్య వెళ్ళిపోయినా పర్వాలేదు, నా బిడ్డలు వెళ్ళిపోయినా పర్లేదు, నా తల్లి వెళ్ళిపోయినా పర్లేదు, నా తండ్రి వెళ్ళిపోయినా పర్లేదు, నాన్న వాళ్ళు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను త్రాగుడంటే ఇష్టం, త్రాగుడనే నేను ప్రేమిస్తాను. చాలామంది త్రాగుడును ప్రేమించే వాళ్ళు భూమి మీద ఉన్నారండి. చాలామంది డబ్బును ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. నీవు మాత్రము దేవుని ప్రేమించే గుంపులో ఉండాలనే యేసు మహిమ కలిగిన రెక్కల నీడలో నిన్ను కాచి కాపాడి భద్రపరిచి నీకు ఆయుష్నిచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు దేవుణ్ణి వాక్యమును ప్రేమించే వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం వలన నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి నువ్వు సంపాదించుకోవడానికి నీకు మార్గం సరళం చేయబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం కొరకు మన శరీరంలో మనం పోరాటం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 91వ సంకీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నేను అతనిని తప్పించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు ఒక భక్తుని గురించి సెలవిస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. డబ్బును కాదు, మనుషులను కాదు, పదవులను కాదు, లోకమును కాదు, జీవము కలిగిన దేవుణ్ణైనా నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. నేను అతన్ని తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 22:37. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. ప్రేమింపవలెను అనున్నదియే. హల్లెలూయా,
నీ పూర్ణ హృదయముతో దేవుని నువ్వు ప్రేమింపవలెను. నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి, నువ్వు ప్రభువైన యేసుని నువ్వు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. పూర్ణ హృదయంతో. మందిరానికి ఎలా రావాలి తెలుసా అండి? పూర్ణ హృదయంతో రావాలి. పూర్ణ హృదయంతో. హృదయంలో ఎంత భాగం అయితే ఉంటుందో, హృదయంలో ఎంత భాగం అయితే ఉంటుందో, నూరొంతుల భాగం. కొంతమంది మందిరానికి ఆఫ్ ఆఫ్ మైండ్తో వస్తారు. 50% మందిరమునకు, 50% వేరే పనుల మీద మనసు ఉంటుంది. వారు కూర్చున్నంతసేపు సగం మనసు ఎక్కడ పనిచేస్తుంది, సగం మనసు బయట పనిచేస్తుంది. సగం మనసు మందిరంలో పనిచేస్తుంది, సగం మనసు మందిరానికి బయట వేరొక పని నిమిత్తం, వేరొక మనుషుని నిమిత్తం, వేరొక పనుల నిమిత్తం, వేరొక వాటి నిమిత్తం వారి మనసు అంతా బయట ఉంటుంది. అది పూర్ణ హృదయంతో నువ్వు దేవుని మందిరానికి రాగలిగినట్లయితే నీ హృదయం అంతా కూడా ఇక్కడే ఉంటుంది, దేవుని సన్నిధిలోనే ఉంటుంది, దేవుని మీద ఉంటుంది, దేవుని వాక్కుల మీద ఉంటుంది, దేవుని ఆలోచనల మీద ఉంటుంది, దేవుని జ్ఞానం మీద ఉంటుంది. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి విషయమును తెలుసుకోవడానికి నీ హృదయం ఆతురపడుతూ ఉంటుంది. నీ హృదయము పరితపిస్తూ ఉంటుంది. నీ హృదయము దేవా దేవా నా కొరకు సిద్ధపరిచిన వాటిని నాకు తెలియపరిచయ్యా, వాటి కొరకు నా జీవితాన్ని కట్టుకుంటాను, నా బ్రతుకును కట్టుకుంటాను. నువ్వు సిద్ధపరిచిన వాటి కొరకు నేను సాగిపోతాను, నువ్వు సిద్ధపరిచిన వాటి కొరకు నేను సాగిపోతాను, నువ్వు సిద్ధపరిచిన వాటి కొరకు నేను ఎదురు చూస్తాను, నువ్వు సిద్ధపరిచిన వాటి కొరకు నేను కనిపెట్టుకుంటాను, నువ్వు సిద్ధపరిచిన వాటి కొరకు నా జీవితాన్ని అప్పగించుకుంటానన్న మనస్సు ఎవరిలోనికి వస్తుందంటే పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాల్లో ఉంటారు. పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో. చాలామంది నీటి బాప్తీసం ఎందుకు పొందరంటే వారు దేవుని సన్నిధికి పూర్ణ హృదయంతో రారు. పూర్ణ హృదయంతో రారు. పూర్ణ హృదయంతో ఎవరైతే వస్తారో నీటి బాప్తిస్మమును కోసం దేవుడు మాట్లాడిన వెంటనే వారు హృదయాన్ని నీటి బాప్తిసానికి అప్పగించుకుంటారు. ఒక మనిషిని ప్రేరేపణ చేత కాదు, ఒక మనిషిని యొక్క ప్రోద్బలం చేత కాదు, ఒక మనిషిని యొక్క నడిపింపు చేత కాదు. వాక్యము విని, పూర్ణ హృదయముతో విని, పూర్ణ మనసుతో విని, పూర్ణ అంగీకారం తెలిపి, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నీటి బాప్తిస్మమునకు నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు, నిన్నే పిలుస్తున్నాడు. నీటి బాప్తిసం పొందని బిడ్డ, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు నిన్ను పిలుచడం లేదు, ఒక అధికారి నిన్ను పిలవడం లేదు, నీ బంధువులు పిలవడం లేదు, స్నేహితులు పిలవడం లేదు, ఒక నరమాత్రుడు పిలవటం లేదు. సృష్టిని సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను కలుగు చేసిన వాడు, నిన్ను కాపాడిన వాడు, నిన్ను భద్రపరిచిన వాడు ఈ సమయంలో పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీటి బాప్తిస్మమునకు నువ్వు రా, నీటి బాప్తిస్మంలో నువ్వు పాలు పంపులు పొందు. ఎన్నో దినముల నుండి దేవుడు ఒక దైవ కార్యముతో నింపడానికి, దైవికమైన మహిమతో నింపడానికి, పరిశుద్ధమైన అలంకారముతో నింపడానికి, పరలోక సంబంధమైన జ్ఞానములలో ఇదిగో మొదటి ఆకాశం యొక్క మహిమతో నిన్ను ఆవరించడానికి, మొదటి మహిమ యొక్క ఆకాశం యొక్క మహిమతో నిన్ను నింపడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు పూర్ణ హృదయముతోనే వస్తే, పూర్ణ మనసుతోనే వస్తే, పూర్ణ హృదయంతోనే దేవుని సన్నిధికి దేవుడు నాతో మాట్లాడాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి అన్న మనసుతో నువ్వు వస్తే, అన్న మనసుతో నువ్వు వస్తే నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. నీటి బాప్తీసం పొంది చనిపోతే చాలండి, కనీసం పరలోకంలో
నూతన భూమి అయినా దొరుకుతుంది. ఒకవేళ ఆయుష్ ఉంటే నీటి బాప్తీసానికి తగిన పరిపూర్ణమైన జీవితం చేత సియోనుకు చేరుకుంటాం, నూతన యెరూషలేముకు చేరుకుంటాం. నువ్వు వాక్యం ఎలాగే వినాలంటే పూర్ణ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని వినుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు, పాస్టర్ గారు నేను 20 సంవత్సరాల క్రితం బాప్తీసం పొందాను. ఈ బ్యాచ్ ఎక్కువైపోతున్నారు. ఎక్కడైనా ప్రార్థన పెట్టినప్పుడు, ఓపెన్ మీటింగ్ పెట్టినా, గృహాల్లో కూడుకు పెట్టినా 1, 2, 3 పాటలు చాలు. 3 పాటలు చాలు. కొంతమంది స్లిప్ల మీద పేర్లు రాసి పంపుతారు. పాస్టర్ గారు పలానా అతను పాట పాడతాడంట, పాస్టర్ గారు పలానా అమ్మాయి పాట పాడుతుంది. ఒకసారి ముమ్మరంగా పెళ్లి జరుగుతుందండి. ఏం జరుగుతుంది? జనవరి 6వ తారీఖునండి. చక్కగా అన్ని ఘనంగా జరిగినాయి. ఇంకా తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారిని జతపరచడమే. ఆత్మ సంబంధమైన విషయాలు వరుడుకు వధువుకు ముమ్మరంగా పెళ్లి జరుగుతుంది. చాలా ఆసక్తితో, చాలా ఘనంగా, మహిమకరంగా జరుగుతుంది. ఈ మధ్యలో ఒక ఆవిడ ఒక చిన్న స్లిప్ పట్టుకొని, పాస్టర్ గారు పలానా వ్యక్తి పాట పాడతాడని. అమ్మ పెళ్ళి అవన మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ 10 సార్లు అండి. ఎంత డిస్టర్బ్ చేసిందో. ఈ లోపల ఇంకొకరు వచ్చి ఇంకా ముసుగు తీయలేదండి. ముసుగు ఎప్పుడు తీయాలో దేవుని సేవకునికి తెలుసు. ముసుగు లేని ముఖముతో దేవుణ్ణి ఎదుర్కోవడం ఎప్పుడది కడబోర శబ్దము మ్రోగగా. పెండ్లి కుమార్తె ఎవరో, పెండ్లి కుమార్తె కాని వాళ్ళు ఎవరో తేటపరచబడుతుంది. పెండ్లి కుమార్తెకి కడబోరు శబ్దం వినబడుతుంది. ఆమె పెండ్లి కుమార్తె, ఆమె రూపాంతరపరచబడుతుంది. ముసుగు లేని ముఖముతో ప్రభువైన యేసు చెంతకు వెళ్ళిపోతుంది. ఆమె సంఘం. ఇంకొకరు వచ్చి వేరే ఒకటి, ఇంకొకటి వచ్చి వేరొకటి, ఇంకోటి వచ్చి వేరొకటి. దైవ నడిపింపు వేరు, మనిషిని యొక్క నడిపింపు వేరు. వెయిట్ అండ్ సీ. ఎందుకు నీ జీవితంలో ఒక కార్యం ఆలస్యం అవుతుందో వెయిట్ అండ్ సీ. ఏం చేయాలంట? ఈరోజు ఇన్స్టెంట్ భక్తి ఎక్కువైపోతుంది. ఇన్స్టెంట్ భక్తి. మొన్న మార్కెట్ దగ్గరికి వెళ్తే ఒక షాప్ అతను అన్నాడు, పాస్టర్ గారు ఈ కోకోనట్ ప్యాకెట్ ఇన్స్టెంట్ వచ్చిందండి, ఈ ప్యాకెట్ మీరు కొనుక్కోండి, వాటర్లో పౌడర్ కలిపితే వెంటనే కోకోనట్ వాటర్ అవుతుంది, మీరు చక్కగా తాగొచ్చు. భక్తి కూడా ఎలా అయిపోయిందంటే ప్రార్థన చేసిన కార్యం జరిగిపోవాలి. దేవుని మందిరానికి వచ్చిన కుటుంబం మారిపోవాలి. దేవుని మందిరంకి వచ్చిన వెంటనే సంతానం ఇచ్చేవాళ్ళు. దేవుని మందిరానికి వచ్చిన వెంటనే వ్యాధులు పోవాలి. ఇది ఎక్కడ ఇన్స్టెంట్ భక్తి? నాకు అర్థం కావట్లేదు. కార్యం ఆలస్యం అవుతుందంటే వెయిట్ అండ్ సీ. ఆలస్యమై లోపల నీలో కొన్ని అనుభవాలు నేర్పడానికి, నీలో ఉన్న భక్తి జీవితాన్ని పరీక్షించడానికి,
నీలో ఉన్న నిరీక్షణను నువ్వు కాపాడుకుంటావా, పోగొట్టుకుంటావా దేవుడు పరీక్షించడానికి. అపహాసకులు వచ్చి నిన్ను అపహాసం చేస్తున్నప్పుడు నీ అంతరంగంలో దేవుణ్ణి దూషించకుండా మంచి భక్తిరాలు ఉంది, లేక నీవే మంచి భక్తిపరుడు, ఒక దైవ కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళు ధారల వలె ప్రవహించుచు ఉన్నాయి, నీ వస్త్రాలు తడిసిపోతూ ఉన్నాయి. ఆ దైవ కార్యం నీ జీవితంలో ఆలస్యం అవుతూ ఉంది. ఈ లోపల అపహాసకులు వచ్చి నిన్ను అపహసించినప్పుడు నీ అంతరంగంలో నీ మనసు ఎలా పనిచేస్తుంది, నీ ఆలోచనలు ఎలా పనిచేస్తున్నాయి, నీ తలంపులు ఎలా పనిచేస్తున్నాయి, నీ హృదయంలో ఏమేమి జరుగుతున్నాయో దేవుడు పరీక్షించడానికి కొన్ని సందర్భాల్లో దైవ కార్యములను ఆయన ఆలస్యం చేస్తాడు. అట్టి సందర్భంలో కూడా నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించే నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చేవాడు, నా యొక్క ప్రార్థనకు దేవుడు కార్యం జరిగించేవాడు, నా ప్రార్థన వినేవాడు. నా దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన రాయి కాదు, ఆయన రప్ప కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన జంతువు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థతలు జరిగించే దేవుడు, చనిపోయిన వారిని సైతము తిరిగి లేపిన శక్తిమంతుడు ఎవరు ఉన్నారంటే ప్రభు అయిన యేసు మాత్రమే ఉంది. మరణం మీద ఆయనకు మాత్రమే అధికారం గలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యము చేసినా మన దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు, మన ప్రార్థనను మరిచిపోయేవాడు కాదు, మన ప్రార్థనను పక్కన పెట్టేవాడు కాదు. మన ప్రార్థనకు గొప్ప కార్యములు జరిగించే దేవుని సన్నిధిలోనూ ఉన్నావు. నీ ప్రార్థనను దేవుడు వినిచున్నాడు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ మొరలను దేవుడు చూస్తున్నాడు. ఇదిగో హన్నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకొనిన మనవని ఆయన దయచేయునుగాక, ఆయన దయచేయునుగాక. ఆ కార్యం నువ్వు చూస్తావు, ఆ అద్భుతం నువ్వు చూస్తావు. దేని కొరకు నువ్వు ప్రార్థించావో ఫలాన్ని నువ్వు పొందుకున్నావు, దేని కొరకు ప్రార్థించావో అద్భుతాన్ని పొందుకున్నావు, దేని కొరకు ప్రార్థించావో ఆ మహిమ కలిగిన పరిచర్యలో అన్నా నీ యొక్క గర్భములో నుండి ఒక శిశువు రాబోతున్నాడు. అతను ఎవరంటే సమూయేలునే బిడ్డ. అతడు ఒక మహిమ కలిగిన ప్రవక్తగా మార్చబడతాడు. ఇది దేవుని స్వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేసిన మన దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు. ఆలస్యం అయినా దేవుడు మనల్ని మరిచిపోయేవాడు కాదు. ఆలస్యం చేసిన దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యమును జరిగించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? ఎక్కడ నుండి తప్పిస్తాడు? శత్రువుల నుండి తప్పిస్తాడు, ప్రమాదముల నుండి తప్పిస్తాడు, అపాయముల నుండి తప్పిస్తాడు, లోకము నుండి తప్పిస్తాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడంటే ఈ భూమి మీద ఒక పరిపాలన రాబోతుంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు పరిపాలన తెలుసు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలుసు మీకు. అంతకు ముందు దినాలలో రోసయ్య పరిపాలన తెలుసు, కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలుసు, లేక దేశాన్ని పరిపాలించిన మోడీ కావచ్చు, అంతకు ముందు ఉన్న ప్రధానమంత్రుల పరిపాలన మీకు తెలుసు. కానీ ఒక భయంకరమైన పరిపాలన ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో భూమిని సృజించింది మొదలుకొని
నదులను సృజించింది మొదలుకొని సమస్తమును సృజించింది మొదలుకొని ఇప్పటి వరకు రాని భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి అంత్యక్రీస్తు యొక్క క్రీస్తు విరోధి యొక్క పరిపాలన రాబోతుంది. మనుషులు చంపుకునే అధికారాన్ని ఇవ్వబోతున్నాడు వాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3 చదవండి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3 నుంచి చదువుతున్నారు. రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. రమ్ము అని మూడో జీవి చెప్పుట వింటిని. రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు, అదిగో ఒకడిని ఒకడు చంపుకొనున్నట్లు, భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. ఈ గుర్రము మీద కూర్చున్న క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడ్డది. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడ్డది. తలల పైకెత్తి వినండి. ఇప్పుడున్న పరిపాలనకు క్రీస్తు విరోధి పరిపాలనకు వ్యత్యాసం ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వ పరిపాలనలో ఒక మనిషి వేరొక మనిషిని చంపడానికి వీల్లేదు. ఉందండి? లేదు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఎవరినైనా చంపితే ప్రభుత్వం వాళ్ళు, పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని వారిని కోర్టులకు అప్పగించి వారిని జైలుకు పంపుతారు. కానీ సంఘము ఎత్తబడిన వెంటనే, బాగా గమనించండి, సంఘము ఎత్తబడిన వెంటనే భూమి మీదకి క్రీస్తు విరోధి వస్తున్నాడు. వాడిని అంత్యక్రీస్తు అంటారు. సర్వ ప్రపంచములు కూడా, సర్వ రాజ్యములు కూడా, సర్వ ప్రధానమంత్రులు కూడా, సర్వ ముఖ్యమంత్రులు కూడా, ఈ సర్వ ప్రపంచం వాడు కబంధాస్తాల్లోనికి వెళ్ళిపోతారు. ఆడు ఒక జీవోను పాస్ చేస్తున్నాడు. ఎవరైనా చంపుకోవచ్చు. ఏ దేశమునైనా చంపుకోవచ్చు. ఏ అత్త ఏ కోడలనైనా చంపొచ్చు. ఏ కోడలు ఏ అత్తనైనా చంపొచ్చు. ఏ భార్య భర్తనైనా చంపొచ్చు. ఏ భర్త ఏ భార్యనైనా చంపొచ్చు. ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులనైనా చంపొచ్చు. ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలనైనా చంపొచ్చు అని అంత్యక్రీస్తు ఒక జీవో తీసుకొస్తాడు. ఎక్కడ చూసినా వధ, ఎక్కడ చూసినా పిల్లలు తల్లిదండ్రులను చంపుతూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలను చంపుతూ ఉంటారు. అత్త మామను చంపుతూ ఉంటుంది. మామ అత్తను చంపుతూ ఉంటుంది. అత్త కోడలను చంపుతూ ఉంటుంది. కోడలు అత్తను. భయంకరమైన వధ ఈ సర్వ సృష్టిలో భూమి మీద కనబడుతూ ఉంటుంది. అయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అంత్యక్రీస్తు పరిపాలనలోనికి వెళ్లకుండా, అంత్యక్రీస్తు రాజ్యములోనికి వెళ్లకుండా, అంత్యక్రీస్తు తీసుకొచ్చిన జీవోలోనికి వెళ్ళకుండా, అంత్యక్రీస్తు రాకమునిపే ఆయన్ను ప్రేమించిన వారు భూమి మీద నుంచి తప్పించబడతారు. భూమి మీద నుంచి వేరుపరచబడతారు. మానవ జాతి నుండి వేరుపరచబడతారు. మానవ లోకము నుండి వేరుపరచబడతారు. వారు మేఘముల మీద యేసుని ఎదుర్కోవడానికి, యేసును కలుసుకోవడానికి, యేసు చెంతకు వెళ్ళిపోవడానికి పెండ్లి కుమార్తెగా ఒక మహిమ కలిగిన సంఘం భూమి మీద నుండి యేసు చెంతకు వెళ్ళిపోతుంది. వారు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు. వారెవరంటే వాక్యమును ప్రేమించిన వాళ్ళు. వారెవరంటే దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వాళ్ళు. వారెవరంటే ఉపదేశమును ప్రేమించిన వాళ్ళు. వారెవరంటే దైవిక స్వస్థతను ప్రేమించిన వాళ్ళు. వారెవరంటే యేసు రక్తము శక్తిని ప్రేమించిన వాళ్ళు. మీరు కాదు. ఒకవేళ మీరు వాక్యమును ప్రేమించేవారైతే, మీరు యేసు రక్తపు శక్తిని, యేసు రక్తంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసండి? ఆ శక్తి ఏంటో ఏ వైరస్నైనా చంపగలిగిన శక్తి, ఏ వ్యాధి నుండి అయినా విడిపించగలిగిన శక్తి.
ఏ వ్యాధి నుండి అయినా విడిపించగలిగిన శక్తి యేసు రక్తములో ఒక శక్తి ఉంది. ఇది చాలా మందికి హేళనగా కనబడుతుంది, చాలా మందికి అపహాస్యంగా కనబడుతుంది. కానీ పౌలన్న భక్తుడు రక్షించబడుచున్న మనకు సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉంది. సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? యేసు ప్రభు సిలువలో మహిమగలిగిన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో ఏంటంటే శక్తి ఉంది, మహిమ ఉంది, ప్రభావం ఉంది. అది నన్ను కాపాడే శక్తి, అది నాకు ఆరోగ్యం ఇచ్చే శక్తి, అది నాకు బలం ఇచ్చే శక్తి, అది నాకు మహిమిచ్చే శక్తి. అది నన్ను అంత్యక్రీస్తు పరిపాలనలోనికి వెళ్లకుండా, అంత్యక్రీస్తు రాజ్యములోనికి వెళ్లకుండా నన్ను తప్పించే శక్తి యేసు రక్తములో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్లు అంటున్నారు మా దగ్గర వైద్యం లేదు. కోవిడ్ వచ్చిన కొత్తలో డాక్టర్లు అందరూ మా దగ్గర వైద్యం లేదు, ఇంకా ఎన్నో వ్యాధులు రాబోతున్నాయి, ఎన్నో వైరస్లు రాబోతున్నాయి. ఈ ప్రపంచం అంతటికి సంబంధించిన WHO సంస్థ అంటుంది, ఇదిగో కొత్తగా వచ్చుచున్న వైరస్లకు మా దగ్గర వైద్యం లేదు. ఎక్కడికి వెళ్తావు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు? ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్తావు? ఏ వైద్యం దగ్గరికి వెళ్తావు? ఏ మెడిసిన్ దగ్గరికి వెళ్తావు? ఏ డాక్టర్ నువ్వు ఆశ్రయిస్తావు? ప్రపంచంలో వచ్చే వ్యాధులకు వెంటనే మెడిసిన్ లేదు. కోవిడ్ టైంలో మెడిసిన్ లేక ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆకులు రాలినట్లు రాలిపోయారు. నా యేసయ్య రక్తములో నా శక్తి ఏంటో తెలుసా? ఏ రోగము నుండి అయినా విడిపించగలదు, ఏ వ్యాధి నుండి అయినా విడిపించగలదు, ఏ పాపము నుండి అయినా విడిపించగలదు, ఏ లోకము నుండి అయినా విడిపించగలదు, ఏ సాతాను నుండి అయినా విడిపించగలదు. యేసు రక్తపు శక్తి ఈ కోట్లింగాల పేటలో అనేక మనుషుల మీద ప్రోక్షించబడుతూ ఉంది. ఈ కోట్లింగాల పేటలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అనేక మానవుల మీద యేసు రక్తపు శక్తి, యేసు రక్తపు బలము కుమ్మరించబడుతుంది. ఆ శక్తిని ఆశ్రయించేవాళ్ళు, ఆ శక్తిని ఆశ్రయించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము మనల్ని తప్పించేది, యేసు రక్తపు మహిమ మనల్ని కాపాడేది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు సిద్ధపరిచినవి ఆత్మ ద్వారా అభిషేకించబడిన మనకు ప్రతిదీ ముందుగా బయలుపరచబడతాది. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు. అందరూ తీయనివ్వండమ్మా. యాకోబు పత్రిక 1:12 చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు అదిగో వారికి, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. మరలా చదవండి ఆ మాట, అందరూ శ్రద్ధగా వినండి. ప్రభువు తన్ను ప్రేమించు వారికి, ప్రారంభం నుంచి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచాడు?
జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వినండి. శోధన సహించిన వాడు ధన్యుడు. శోధన, మనుషుల ద్వారా శోధన వచ్చిన, సాతాను యొక్క సమూహాల ద్వారా శోధన వచ్చినా సరే, ఆ శోధనలో నెంబర్ 1 కృంగిపోకుండా, నెంబర్ 2 దిగులు పడకుండా, నెంబర్ 3 మనోవ్యాధి చెందకుండా, నెంబర్ 4 దేవుని మీదే అనుమానం పడకుండా. ఏంటంటే అండి, శోధన సహించువాడు ధన్యుడు. ఎలా జయించాలి శోధన, ఎలా జయిస్తున్నారు సంపూర్ణ పరిశుద్ధులు, కొన్ని మాటలు నేర్చుకుందాం. ఒక యవ్వనస్తుడు, 20 సంవత్సరాల యవ్వనస్తుడు, దేవుడు అతన్ని తన మహిమ కలిగిన సేవ కొరకు పిలిచాడు. ఆ యవ్వనస్తునికి వివాహం కాలేదు. బాగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవుని సేవకు ఆ యవ్వనస్తుడు వచ్చాడు. వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని సన్నిధిలో వాక్యములో అతడు ఎదుగుతూ ఉన్నాడు. ప్రార్థనలో అతను ఎదుగుతూ ఉన్నాడు. దేవునిలో అతడు ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉండగా సాతాను ఒక అందమైన అమ్మాయిని ప్రేరేపించింది. ఏ విధము చేతనైనా ఆ యవ్వనస్తును నువ్వు శోధించి, ఆ యవ్వనస్తును లోబరుచుకొని, ఆ యవ్వనస్తుని ఈ శోధనలో నీవు అతన్ని జయించాలి. ఇప్పుడు ఆ అబ్బాయి అందమైన వాడే, ఆ అబ్బాయి యవ్వనస్తుడే. సాతాను ఎవరిలో ప్రేమించిందంటే ఒక అందమైన అమ్మాయిలో ప్రవేశించింది. మాటలతో ఆ యవ్వనస్తుని కవ్విస్తూ ఉంది. చూపులతో ఆ యవ్వనస్తుని ప్రేరేపిస్తూ ఉంది. భయంకరమైన శోధన ఆ యవ్వనస్తుడి మీద ఆమె ప్రయోగిస్తుంది. ఆ యవ్వనస్తుడు ఆ శోధనలో ఏం చూస్తున్నాడంటే, ఆ అమ్మాయి యొక్క అందాన్ని చూస్తలేదు, ఆ అమ్మాయి యొక్క కవింపును చూడటం లేదు, ఆ అమ్మాయి యొక్క ప్రేరేపణ చూడలేదు. ఆ శోధనలో జీవ కిరీటాన్ని అతడు కనులారా చూడగలుగుతూ ఉన్నాడు. ఆ శోధనలో అతను ఏం చూస్తున్నాడంటే, శోధనకు నిలిచి సహించి ఆ శోధనను జయించడం వల్ల ప్రభువును ప్రేమించు వారికి జీవ కిరీటం దయచేయబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఒక్క అమ్మాయే కాదు, జీవ కిరీటాన్ని చూస్తున్న వారు 100 అమ్మాయిలు వచ్చినా, 100 మనుషులు వచ్చినా, 100 ప్రేరేపణలు వచ్చినా, 1,00,000 ప్రేరేపణలు వచ్చినా, ఆ యొక్క శోధనలో వారు చూసేది ఏంటంటే, ఇదిగో ఈ శోధన నాకు ఎందుకు వస్తుందంటే, నేను జీవ కిరీటం పొందుకోవడానికి, ఈ శోధనను జయించడానికి, ఈ శోధనను ఓడించడానికి, ఈ శోధనను సిగ్గుపరచడానికి, ఈ శోధన మీద నేను జయం పొంది ప్రభుని ప్రేమించిన వ్యక్తిగా స్థిరపరచబడి ప్రభు నా కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటం. అదే కిరీటం, జీవ కిరీటం.
తన్ను ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే జీవ కిరీటం సిద్ధపరిచాడు. ఇవి చాలా మందికి కంటికి కనబడటం లేదు, చెవికి వినబడటం లేదు, హృదయానికి అగోచరమైపోతుంది. కానీ శోధనను జయించిన వాడు, శోధనను ఓడించిన వాడు, శోధనకి నిలిచి సహించి దాన్ని ఓడించి ప్రభును ప్రేమించిన వారికి ఏం కనబడుతుందో తెలుసా? జీవ కిరీటం కనబడుతుంది. అభిషేకం ద్వారా మాకు ఒక జై జీవితాన్ని దేవుడిచ్చాడు. మేము పొందుకున్న అభిషేకం ఏంటంటే మనుషుల ప్రేరేపణకు లోబడే వాళ్ళం కాదు, డబ్బు ప్రేరేపణకు లోబడేవారం కాదు. ఇదిగో ఏదో ప్రేరేపణకు మా జీవితాలను, మా ఆత్మీయ అనుభవాలను, మా ఆత్మీయమైన ప్రతిష్టతను, మా ఆత్మీయమైన సమర్పణను మేము దిగజార్చుకునే వాళ్ళం కాదు. ప్రతిష్టత కొరకు ప్రాణాలు పెట్టే జీవితం, ప్రతిష్టత కొరకు నిందలు, అవమానములు, అపహాస్యములను మేము అనుభవించిన వారు. ప్రతిష్టతను కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా, ప్రాణం పెట్టడానికైనా, ప్రాణాన్ని అర్పించడానికైనా, జైలుకు వెళ్ళడానికైనా, చెరసాలకు వెళ్ళడానికైనా, సింహాల బోనులోనికి వెళ్ళడానికి, దేనిలోనికి వెళ్ళడానికైనా ప్రతిష్టతను కాపాడుకోవడానికి మేము సిద్ధం. ఎంత ప్రేరేపణ చేసినా ఆ అమ్మాయి, ఆమె ప్రేరేపణ చేస్తుంటే అతనికి ఏం కనబడుతుందో తెలుసండి? పాపం కనబడతలేదు, శరీర కోరికలు కనబడటం లేదు, శరీరానికి సంబంధించిన ఇచ్చలు అతని దేహంలో కనబడటం లేదు. అతనికి కనబడుతుంది ఏంటంటే ప్రభువును ప్రేమించిన వారు ఎవరంటే శోధనను జయించేవారు. నాకు జీవ కిరీటం దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శోధన. ఈరోజు ప్రార్థన చేసుకున్నాం, బాగా వినండి. రేపు ప్రార్థన చేసుకున్నాం, మరుసటి రోజు ప్రార్థన చేసుకున్నాం, 4వ రోజు ప్రార్థన చేసుకున్నాం. సమాధాన గారు వింటున్నారా? 5వ రోజు ప్రార్థన చేసుకున్నారు. 10 రోజులు ప్రార్థన వరుసగా చేసుకున్నారు. ఓ తీర్మానానికి వచ్చారు, ప్రభువా ఇది మొదలుకొని నేను బ్రతికే దినములన్నిట ప్రార్థనా జీవితాన్ని మానను. ఎవరైనా చేసుకున్నారని తీర్మానం ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థనా జీవితాన్ని మానను. ప్రార్థన అనగా దేవునితో గడుపుట, ప్రార్థన అనగా దేవుని సన్నిధిని అనుభవించుట, ప్రార్థన అనగా దేవుని యొద్దకు మన హృదయాంతరంగపు చప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొద్ద నుండి కార్యములను పొందుకొనుట. ప్రార్థన అనగా అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయుట. ప్రార్థన అనగా అది గొప్ప జయ జీవితం. దేవునికి స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నిట నేను ప్రార్థన ఒక్కరోజు కూడా చెయ్యకుండా, ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో దేవునితో గడపకుండా, ప్రార్థనలో దేవునిలో ఆనందించకుండా, ప్రార్థనలో దేవునిలో సంతోషించకుండా ఒక్కరోజు నేను గడపకుండా వేరొక రోజులోనికి వెళ్ళను. తీర్మానం బాగానే ఉంది, తీసుకున్న తీర్మానం మంచిదే. దేవుడు నీ తీర్మానాన్ని అంగీకరిస్తాడు, దేవుడు నీ తీర్మానాన్ని గణపరుస్తాడు. నువ్వు తీసుకున్న తీర్మానం మంచిది, నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ గ్రామానికి మంచిది, సంఘానికి మంచిది. కానీ తీర్మానం తీసుకున్న తర్వాత శోధనలు వస్తాయి. ఏమొస్తాయండి? అప్పుడు మన భక్తి జీవితాన్ని చూడాలి. ఇప్పుడు శోధన వచ్చింది దానియేలుకి. ప్రార్థన ఎవరైతే చేస్తారో
వారి కొరకు ఒక సింహాల బోను ఉంది. శోధన, మరణం తన్నుకొని వస్తుంది, ఉరకలు వేసుకుంటూ వస్తుంది. శ్రమ వేగంగా వస్తుంది. దానియేలులో ఉన్న అనుభవం ఏంటంటే శోధనను జయించేవాడు. శోధనకు భయపడి భక్తి జీవితాన్ని మానడు. శోధనకు భయపడి ప్రార్థనా జీవితాన్ని మానడు. శోధనకు భయపడి దేవుణ్ణి హత్తుకునే అనుభవాన్ని విడిచిపెట్టడు. శోధనకు భయపడి అతడు పడిపోయేవాడు కాదు, శోధనని జయించే శక్తిమంతుడు దానియేలై ఉన్నాడు. ఒక పాత నిబంధన పరిశుద్ధునికే అంత పౌరుషం ఉంటే యేసు రక్తము చేత విమోచించబడిన నీవు, యేసు రక్తము చేత కొనబడిన నీవు, అభిషేకించబడిన నీవు, సియోను నీ కొరకు సిద్ధంగా ఉన్న నీవు, సియోను నూతన యెరూషలేము నీ కొరకు సిద్ధపరిచిన దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఇంకెంత రోషం కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి. ఇప్పుడు శోధన సింహాలు కేకలేస్తున్నాయి, ఆవురావురమంటున్నాయి నరమాంసం కోసం. చికెన్ మాంసం అయితే తినం, వాస్తవంగా అడవులో తింటాయి, కానీ దానికి ఆ సమయంలో కావాల్సిందంటే నరమాంసం కావాలి. దానియేలులో ఉన్న అనుభవం ఏంటంటే శోధనను జయించేవాడు. సింహాలకు భయపడ్డు, మరణానికి భయపడ్డు, రాజ ఆజ్ఞకు భయపడడు. నేను తీసుకున్న తీర్మానం నా దేవుని దృష్టిలో అది చాలా ఘనమైనది. ప్రార్థనలో నేను ప్రతిష్ఠించుకున్నాను, ప్రార్థనలో నేను నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఈరోజు వరదలే వచ్చినా నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మా ఊరికి ఒక సీఎంఏ వచ్చినా నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మా ఊరికి ఒక ప్రధానమంత్రి వచ్చినా ప్రార్థన చేస్తాను. ఈరోజు గోదావరి పొంగి పొర్లి మా కుటుంబాల మీద, మా ఇళ్ళ మీదకు వచ్చినా నేను ప్రార్థన మానను. ప్రార్థనలో దేవునితో నేను ఆనందిస్తాను, ప్రార్థనలో దేవునిలో పరవశిస్తాను, ప్రార్థనలో దేవుని యొద్ద నుండి కార్యాలు పొందుకుంటాను, ప్రార్థనలో దేవుని ద్వారా దర్శనాలు పొందుకుంటాను, ప్రార్థనలో దేవుని ద్వారా అత్యున్నతమైన మర్మములను ఎరిగే ప్రవచన సంబంధమైన అనుభవాలను నేను పొందుకుంటానని ప్రార్థనలో ప్రతిష్ఠించబడే జీవితమే శోధనలో జయ జీవితం. శోధన సహించినవాడు ధన్యుడు, శోధను జయించినవాడు ధన్యుడు. ప్రభును ప్రేమించే వారికి జీవ కిరీటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నామకార్థమైన జీవితంలో ఉన్న వారికి శ్రమలు రావు, శోధనలు రావు. నువ్వు దేవుని కొరకు నిలబడి చూడు, శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, శోధనలు వచ్చినప్పుడు బాధపడవద్దు, శోధనలు వచ్చినప్పుడు దిగులు పడవద్దు. శోధన వచ్చినప్పుడు ఎవరు ఏమన్నా నువ్వు చూడవలసింది ఏంటంటే జీవ కిరీటాన్ని నా కొరకు దేవుడు జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా చదవండి మా మాట. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. మరొక శోధన ఏంటంటే కుటుంబంలోంచి కూడా శోధనలు వస్తాయి. భార్య నుంచి భర్తకు రావచ్చు, భర్త నుంచి భార్యకి రావచ్చు. నువ్వు చక్కగా ఈ ఉన్నతమైన ఉపదేశం యొద్దకు వస్తానని ఒక తీర్మానం చేసుకున్నావు అనుకోండి, కుటుంబంలోనే శోధనలు వస్తాయి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఉపదేశం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు భార్య అంటుంది యోబుని, ఏమంటుందో తెలుసా? ఇంకను నీవు యథార్థతను వదలకుయుందువా. యథార్థత అనగా దేవుడు, మన దేవుడు యథార్థవంతుడు.
యోబు భార్య అంటుంది, ఒక శోధనగా నిలిచి, ఒక శోధనగా అతనికి అడ్డుపడుతూ, ఒక శోధనగా అతన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకనూ నీవు భక్తి జీవితాన్ని వదలకయుందువా? ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటావేంటి? ఇంకా నువ్వు భక్తి భక్తి అంటావేంటి? ఇన్ని ప్రతికూలతలని జీవితంలోనికి వస్తే, ఇన్ని సమస్యలని జీవితంలోనికి వస్తే, ఇన్ని వ్యాధులని జీవితంలోనికి వస్తే, ఒక బికారోడుగా నువ్వు మారిపోయావే, దేవుని ఇంకనూ నువ్వు వదలకయుందువా? అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడక. దేవుని కోసం ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారే మూర్ఖులు. దేవుని సన్నిధి కొరకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారు మూర్ఖులు. ఉపదేశం కొరకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారు మూర్ఖులు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడవద్దు. సంతోషం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించుదుమా? అపాయము కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించకూడదా? ఇది ఎక్కడ భక్తి? అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి గణపరచుదుమా? అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరచమా? ఇది ఎక్కడ భక్తి? అన్ని విషయముల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది తండ్రి చిత్తం. యోబు అన్ని విషయాలు, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రతికూలత వచ్చినా, ప్రభువా నీకు స్తోత్రములయ్యా, ఈ శోధన మీద నాకు జయమునిచ్చో స్తోత్రములు, ఈ అపాయముల నుండి సమస్తమును తప్పించి ఒక ఉన్నతమైన అనుభవంలో నడిపించగలిగిన శక్తిమంతుడు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఎన్ని శోధనలు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టడు. కొంతమందికి చిన్న శోధన వచ్చిందనుకోండి, దేవుని నమ్మడమే మానేస్తారు. చిన్న శోధన వచ్చిందనుకోండి, ప్రార్థనకు రావడమే మానేస్తారు. చిన్న శోధన వచ్చిందని కుటుంబంలో అసలు ప్రార్థనే చేయరు. కానీ శోధనకు నిలిచిన వాడు ధన్యుడు. ఈ శోధన జీవకిరీటం పొందుకోవడానికి నాకు వచ్చింది. నేను మాత్రం ఈ శోధనని జయించి దేవుని బిడ్డను నిరూపించుకుంటాను, దేవుని సంతానమని నిరూపించుకుంటాను, దేవుని ప్రజలని నిరూపించుకుంటాను, మహిమ కలిగిన సంఘమని నేను ఈ శోధన ద్వారా దేవుని సన్నిధిలో నిరూపించబడతాను. నా దేవుని దృష్టిలో నీ భక్తికి ఎవరో మార్కులు వేయకపోవచ్చు, నీ ప్రార్థనకి ఎవరు మార్కులు వేయకపోవచ్చు, నీ విశ్వాసానికి ఎవరు మార్కులు వేయకపోవచ్చు, నీ అంతరంగంలో నువ్వు దేవుని ఎడల కలిగి ఉన్న ఆసక్తికి ఎవరు మార్కులు వేయకపోవచ్చు. ఒక ఆయన మార్కులు వేస్తున్నాడు, 30 మార్కులు వేస్తున్నాడు, 60 మార్కులు వేస్తున్నాడు, 100 మార్కులు వేస్తున్నాడు. నువ్వు 100 మార్కులు సంపాదించుకున్న బిడ్డగా, 100 ఫలములు సంపాదించుకున్న బిడ్డగా, 100 పరిశుద్ధతను సంపాదించుకున్న బిడ్డగా, 100 విశ్వాసం సంపాదించుకున్న బిడ్డగా, అన్ని విషయాల్లో నువ్వు పరిపూర్ణతను సంపాదించుకోవడానికే నీవు దేవుని సన్నిధికి పిలవబడ్డావో. అన్నిట్లో పరిపూర్ణమైపోవాలి మన భక్తి, విశ్వాసంలో పరిపూర్ణమైపోవాలి మన భక్తి, పరిశుద్ధతలో పరిపూర్ణమైపోవాలి మన భక్తి, శ్రమలలో పరిపూర్ణమైపోవాలి భక్తి. దేవునికి స్తోత్రం. ప్రేమలో పరిపూర్ణమైపోవాలి మన భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనబడటం లేదంట, చెవికి వినబడటం లేదంట, హృదయానికి అగోచరం అవటం లేదంట. దేవుని ఆత్మ ద్వారా ఇవి మనకు బయలుపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14:28 త్వరితంగా 14:28. నేను వెళ్ళి
నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. అందరూ శ్రద్ధగా ఉండండి. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద శరీరాన్ని ధరించుకొని ఉన్నారు. ఇంకొక కొన్ని దినాలలో, కొన్ని గడియలలో, కొంత సమయంలో యేసు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టి పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు మహిమతో తండ్రి ఇంటికి ఆరోహణం అయిపోబోతున్నారు. తండ్రి ఇంటికి వెళ్ళిపోబోతున్నారు. వెళ్ళిపోయే ముందు అంటున్నాడు, నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అందరూ దిగాలుగా, అందరూ బాధ, అయ్యో యేసు వెళ్ళిపోతున్నాడు, తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. యేసు ఉండడం వల్ల మాకు ఇప్పుడు ఈ ధైర్యం వచ్చింది. యేసుతో పాటు నడవడం వల్ల మాకు ఈ ధైర్యం వచ్చింది. యేసు ఉండడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు ఉండడం వల్ల ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యేసే వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అందరూ వేదనలో, దుఃఖంలో, బాధలో, దిగుల్లో పడిపోయారు. అప్పుడు యేసు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన వారైతే నేను తండ్రి ఇంటికి వెళ్ళటం వల్ల మీరు సంతోషిస్తారు. ఏంటి సంతోషం? యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటున్నాడు, నేను తండ్రి ఇంటికి వెళ్ళి మీ కొరకు నివాస స్థలములను సిద్ధపరుస్తున్నాను. మీకు ఒక గృహాన్ని కడుతున్నాను, మీకు ఒక నివాసాన్ని కడుతున్నాను, మీకు నివాస స్థలాలు కడుతున్నాను. సియోన్లో 144,000 గృహాలను కడుతున్నాను. 144,000 సియోనులో నివసించడానికి, నూతన యెరూషలేములో అనేక మంది నివసించడానికి. సియోన్లో 144,000 మందికి ప్రవేశం. నూతన యెరూషలేము అనేక మంది విశ్వాసులకు ప్రవేశం. ఇప్పుడు యేసు తండ్రి ఇంటికి వెళ్ళడం వల్ల మనలో ఒక సంతోషం కలగాలి. నిజంగా దేవుని ప్రేమించిన వాళ్ళు ఒక సంతోషం, నా యేసయ్య నా కొరకు పరలోకంలో ఒక గృహం కడుతున్నాడు. నూతన భూమిలో కాదు, నూతన ఆకాశంలో కాదు, నూతన యెరూషలేము పట్టణములో దేవుని ఎదుట నేను నిలిచి ఉండడానికి దేవుడు నా కొరకు ఒక గృహాన్ని కడుతూ ఉన్నాడని ప్రతి దినం ఆ గృహమును జ్ఞాపకము చేసుకొని సంతోషించడం, సియోను జ్ఞాపకం చేసుకొని సంతోషించడం, నూతన యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని సంతోషించడం, ప్రభు రహస్య రాకడను జ్ఞాపకం చేసుకొని సంతోషించడం, మహిమ కలిగిన గుంపు ఎగిరిపోతూ ఉండగా అందులో నేను ఉంటానని జ్ఞాపకం చేసుకొని సంతోషించే వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే సియోనును బట్టి నీకు ఆనందం కలగాలి, నూతన యెరూషలేమును బట్టి సంతోషం కలగాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరచుచున్న పరలోకంలో గృహమును బట్టి ప్రతి దినము నువ్వు పరవశించాలి. దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినవి చాలా అమూల్యమైనవి, చాలా మహిమ కలిగినవి, చాలా ప్రభావం కలిగినవి. మన కొరకు దేవుడు సిద్ధపరిచిందే సియోన్. దేవుడు మన కొరకు సిద్ధపరిచిందే నూతన యెరూషలేము. దేవుడు మన కొరకు సిద్ధపరిచిందే మధ్యాకాశంలో విందుశాల. అందులో మన స్థానం, అందులో మన యొక్క స్థలం, పెండ్లి కుమార్తె యొక్క స్థలం, పెండ్లి కుమార్తె యొక్క స్థానం, మన యొక్క స్థానం మహిమ కలిగిన జ్యేష్ఠుల సంఘము. మన యొక్క స్థానం అంత్యక్రీస్తు పరిపాలనలోకి వెళ్లకుండా వాడు వచ్చే సమయానికి ముందే మనము మరుగుపరచబడుట. ఇది ఒక మర్మము. దేవునికి, దేవుని ప్రజలకు మాత్రమే ఈ మర్మము బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. ఇట్టి అనుభవాల్లో దేవుడు మనల్ని స్థిరపరిచి ఆశీర్వదించి ఆ మహిమ కలిగిన సియోన్ నూతన యెరూషలేముకు చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని సేవకురాలు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని
స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా నీ ఘనమైన మహిమగల నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము యేసయ్యా. సర్వశక్తిమంతుడా నీ నామమునకు మహిమ చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో ఈ దినము మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ సన్నిధిలోనికి చేర్చిన విధమునకై స్తోత్రాలు ప్రభువా. నిన్ను ప్రేమించు వారి కొరకు తండ్రి నీవు ఏమి సిద్ధపరిచావో మాతో మాట్లాడి ఉన్న దేవుడో ప్రభువా. ఇదిగో మా జీవిత కాలంలో ప్రభా ఇంకా కొద్ది దినములే మాకు ఉన్నవని ప్రభా మేము ఎరిగిన వారమై అయ్యా నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ప్రభా ప్రేమించి ప్రభా నీవు మా కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకొనుటకు కృప అనుగ్రహించమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. ఎల్లప్పుడూ ప్రభా నిన్ను ప్రేమించిన వారమై మా కొరకు నీవు తండ్రి జీవ కిరీటమును తండ్రి ఆ నిత్య సియోనును ప్రభా ఇంకను అనేకమైన ఆశీర్వాదములను దీవెనలను ప్రభా సిద్ధపరిచి ఉంచి ఉన్నావని ప్రభా ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగిన వారమై అయ్యా ఇదిగో తండ్రి యేసయ్యా నిన్ను ప్రేమించుటలో మేము అలిసిపోకుండా ప్రభా ఆ నిత్య జీవంలో ప్రభా నిన్ను ఎదుర్కొను వరకు ప్రభా నిన్ను ప్రేమించే అనుభవంలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని నీ ఘనమైన మహిమగల సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానముకి స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యము మా హృదయ అంతరంగములో నుండి తండ్రి అయా చెరిగిపోకుండా ప్రభా నీ రాకడ పర్యంతము భద్రపరుచుకొనుటకు కృప దయచేయమని అయా ఇదిగో అంత్యక్రీస్తు పరిపాలనలో నుండి మమ్మల్ని తప్పిస్తానని అయా నీవు వాగ్దానము చేసి ఉండగా నిన్ను ప్రేమించే అనుభవంలో మమ్మల్ని అందరినీ కట్టమని సహాయము చేసి నడిపించమని త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయో తండ్రి యొక్క ప్రేమయో పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఈ కోటలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడయుండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అందరం కూడా గంభీరమైన స్వరంతో స్తోత్రించదుము. స్తోత్ర్యం 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 స్తోత్ర్యం.